ఎన్టీఆర్ గారికి ప్రశాంత్ నీల్ గారికి గొడవలు వచ్చేసాయి. ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ అయిన డ్రాగన్ ఆగిపోయింది, ఈ సినిమా మధ్యలోనే అంటే ముగిసిపోయిందని చెప్పేసి రకరకాల వార్తలు మొన్నటి వరకు మనం విన్నాం. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఒక స్వయంగా పోస్ట్ పెట్టేస్తారు, తన లుక్ చేంజ్ చేసుకుంటూ ముందట ప్రశాంత్ నీల్ గారు నిల్చుంటూ ఈ సినిమా కోసం మేము ప్రిపేర్ అవుతున్నామంటూ మాట్లాడడం జరిగింది. సో ఇక అంటే గొడవలు సర్దుమనిపోయాయి, అసలు గొడవలే లేకుండా ఇవన్నీ కూడా పుకార్లా. మరి ఇప్పుడు ఎలా ఉండబోతుంది ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్, దీని గురించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ అప్పాజీ గారు ఉన్నారు. వారిని తెలిసిన ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే ఆదిత్య. సో ఈ ప్రాజెక్ట్ కోసం గేర్ అవుతున్నామని చెప్పేసి ఎన్టీఆర్ గారు కూడా పోస్ట్ పెట్టడం జరిగింది. సో ఆయన లుక్ చేంజ్ చేసుకుంటూ ప్రశాంత్ నీల్ గారు దాన్ని గైడ్ చేస్తున్న ఫోటో సార్ అది. మరి వాళ్ళ మధ్య గొడవలు ఉన్నాయి, సినిమా అయిపోయిందని చెప్పేసి మొన్నటి వరకు ప్రచారం జరిగింది. మరి ఆ ప్రచారంలో నిజం ఉందా? మరి ఆ గొడవలన్నీ సర్దుమనిగే ఇప్పుడు సినిమా షూటింగ్ మళ్ళీ స్టార్ట్ అయిందా సార్? ఏం జరిగింది అసలు? అంటే ఒకటి, ఆ ప్రచారానికి ఏదైతే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి ఆ ప్రచారానికి చిక్ చెప్పడం కోసమే వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ఆ స్టిల్ రిలీజ్ చేశారని మనం చెప్పొచ్చు. అంటే ఖచ్చితంగా సంథింగ్ క్రియేటివ్ డిఫరెన్సెస్ లాగా ఏవో వచ్చే ఉంటాయి, లేకపోతే వాళ్ళు కూడా పని కట్టుకొని ఈ స్టిల్ రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉండేది కాదు. ఇప్పుడు 100 కోట్ల సంబంధించినటువంటి ప్రాజెక్టులో చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఎప్పుడైనా రావడం అనేది సహజంగా జరిగేది. కానీ ఇప్పుడున్న సోషల్ మీడియా యుగంలో ప్రతి చిన్నది కూడా చాలా పెద్దదిగా చేసి, అంటే భూతత్వంలో చేసి చూస్తున్నటువంటి పరిస్థితుల్లో దీనికి చెక్ పెట్టడం కోసమే, ఫుల్ స్టాప్ పెట్టడం కోసమే వాళ్ళు అది రిలీజ్ చేసి మళ్ళీ వీఆర్ ఆన్ ది ట్రాక్ అని చెప్పి వాళ్ళు చెప్పకుండానే చెప్పారని మనం అనుకోవచ్చు. ఓకే. సో మరి ఎన్టీఆర్ నీల్ డ్రాగన్ పైన ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి సార్. మధ్యలో మరి ఇటువంటి చిన్న డిస్టర్బెన్స్ లాగా రావడం అనేది ఆ సినిమాకి ఏమన్నా ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉందా? అంటే ఎప్పుడు ఇనీషియల్ గా వచ్చే ఇటువంటి ఇది అడ్డంకులు ప్రాజెక్ట్ కి మంచిది. ఓకే. అంటే మధ్యలో ఉండగాను లేకపోతే అంటే ఇబ్బంది తప్ప ఇనీషియల్ ఫస్ట్ షెడ్యూల్లోనే కదా వాళ్ళకి, అంటే అవుట్పుట్ సాటిస్ఫాక్టరీగా రాలేదా లేకపోతే ఏంటన్నది మొత్తం మీద అందులోనే సరి చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి దీనివల్ల ప్రాజెక్ట్కి పెద్దగా ఇబ్బంది ఉంటుందని చెప్పి నేను అనుకోవట్లేదు. పైగా ప్రశాంత్ నీల్ ఒక ప్రూవ్డ్ డైరెక్టర్ కదా, అతనికి కేజీఎఫ్ ముందు కూడా అతను హిట్స్ ఉన్నాయి. కేజీఎఫ్ 1, 2 తోటి ఎంత సంచలనం సృష్టించాడో మనకు తెలుసు. తర్వాత సలార్ సినిమా యాక్చువల్గా వరుసగా ఫ్లాపులో ప్రవాహంలో కొట్టుకుపోతున్నటువంటి ప్రభాస్కి మళ్ళీ ఒక హిట్ ఇచ్చాడు కదా. అంతకుముందు ప్రభాస్ 3 సినిమాలు వరుసగా ఫ్లాప్ అయితే సలార్తో మళ్ళీ అతను కంబ్యాక్ దీనిలాగా ఇచ్చాడు. కాబట్టి ఖచ్చితంగా చిన్న చిన్న భేదాభిప్రాయాలను వచ్చి ఉంటే దీంతో సమస్యపోయి ఉంటాయని చెప్పి మనం చెప్పచ్చు. ఓకే సార్, షూటింగ్ అయితే కొద్దిగా గ్యాప్ వచ్చినట్టుగా తెలుస్తుంది. మరి వాళ్ళు జూన్లో అనౌన్స్ చేస్తారు సినిమా డేటు, మరి ఆ టైంకి వస్తుందా, పోస్ట్పోన్ అవుతుందా అన్న సందేహాలు కూడా ఇప్పుడు ఆడియన్స్ లో అయితే ఉన్నాయి సార్. మరి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా జూన్లో? అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎక్కువగా ప్రతి సినిమా కూడా ఈ గ్రాఫిక్స్ అనేవి చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయి. అంటే ఈ గ్రాఫిక్స్ అనేది ముందు ప్రీ ప్రొడక్షన్లోనే చేసుకోవాల్సినటువంటి ఇది. సినిమా షూటింగ్తో సంబంధం లేకుండా ముందే గ్రాఫిక్స్ సంబంధించిన వర్క్ అంతా కూడా చేసుకున్నారు, ప్యారలల్గా కూడా జరుగుతూ ఉంటుంది. దీనికి సంబంధించి ఎప్పటి నుంచో వర్క్ జరుగుతుంది. ఇది ఆల్ ఆఫ్ సడన్ అనౌన్స్ అయింది కాదు, సెట్స్కి వెళ్ళింది కాదు. దీనికి ముందు నుంచి దాదాపుగా 1 సంవత్సరం క్రితం నుంచి వర్క్ జరుగుతున్నటువంటి ఇది. కాబట్టి ఏదో మధ్యలో వచ్చిన చిన్న సెట్ బ్యాక్ వల్ల డిలే అవుతుందని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఏదైతే వాళ్ళు ముందుగా అనౌన్స్ చేశారో దాని ప్రకారం విడుదల అవుతుందని చెప్పి చెప్పచ్చు. కానీ చెప్పలేం కదా, సినిమాలు అనేవి ముందే మనం పలానా రోజు ఎట్టి బస్సులో రిలీజ్ చేస్తామనే హామీ అయితే ఎవరు ఇవ్వలేరు. కాబట్టి మనం అలాని 100% అదే టైంకి వస్తుందని గంటాపదంగా చెప్పలేం. కానీ కేవలం ఈ చిన్న సెట్ బ్యాక్ వల్ల ఆ సినిమా పోస్ట్ పోన్ అవుద్దని అయితే మనం అనుకోవాల్సిన అవసరం లేదు. సార్ ఎన్టీఆర్ సినిమా విషయంలోనే ఇటువంటి ప్రచారాలు అయితే జరుగుతున్నాయి. నెల్సన్ సినిమా క్యాన్సిల్ అయిపోయిందని, ఆ ప్రాజెక్ట్ అసలు లేదని, మళ్ళీ దేవరట్టు వాళ్ళు ఎన్నిసార్లు అనౌన్స్ చేసినా కూడా దానిపైన ఆడియన్స్ అసలు నమ్మకమే పెట్టుకోవట్లేదు. వాళ్ళు ఉంది అని ఎన్నిసార్లు చెప్పినా కూడా లేదు అని అంటున్నారు. ఎందుకు ఈ విధంగా మళ్ళీ ఈ సినిమా విషయంలో ఇలా ప్రచారం, ఎన్టీఆర్ సినిమాల విషయంలో ఎందుకు? నిజంగా అంటే వరుసగా 2-3 సినిమాలకు సంబంధించి ఇలాగా జరుగుతుండడం అనేది ఖచ్చితంగా కొంచెం ఆందోళనకి గురి చేసే విషయం. దీని మీద ఎన్టీఆర్ కానీ ఎన్టీఆర్ పిఆర్ టీం కానీ ఖచ్చితంగా కొంత దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. నేను చెప్పిన నెల్సన్ సినిమా దేవరాతో పాటు ఇంకోటి దాదా సాహెబ్ ఫాల్కే అనే సినిమా ఒకటి అనౌన్స్ చేశారు. అది కూడా ఇప్పుడు లేదని చెప్పి మనకి తెలుస్తుంది.
నువ్వు అన్నట్టు దేవరా 2 మీద ఇప్పటివరకు క్లారిటీ లేదు కదా. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఈ సినిమా అయిపోయిన తర్వాత త్రివిక్రమ్ సినిమా ఉంటుందని చెప్పి అన్నారు. మరి త్రివిక్రమ్ సినిమా ముందు సెట్స్కి వెళ్తుందా, దేవరా 2 సెట్స్కి వెళ్తుందా అన్నది క్లారిటీ ఉండడం లేదు. ఇలాగా ఇన్ని ప్రాజెక్టులు చక్కర్లు కొడుతూ ఆ ప్రతి ప్రాజెక్టు మీద కొంచెం అనుమానాలు నీలి మేఘాలు అంటారు కదా, అవి ఇది ఉండడం అన్నది అంత మంచి విషయం కాదు. దీని మీద క్లారిటీ, ఇదిగో ఈ సినిమా, దీని తర్వాత ఇది చేస్తున్నానని చెప్పి ఆయన క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. ఓకే. సో మామూలుగా ఒక డైరెక్టర్కి హీరోకి మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చినప్పుడు సో జనాల్లోకి వెళ్ళిపోతుంది, అంటే సినిమా విషయంలో ఏదన్నా తేడాగా జరుగుతుంది, హీరోకి నచ్చట్లేదు, డైరెక్టర్కి నచ్చట్లేదు, ఏమన్నా అటు ఇటుగా అయ్యే అవకాశం ఉందా అన్న అభిప్రాయాలు వీళ్ళలో కలుగుతూ ఉంటాయి. సో మరి ఇప్పుడు డ్రాగన్ విషయంలో అటువంటి ఏమన్నా ఇబ్బంది పెట్టే అవకాశం ఉందా సార్? అంటే కాదు, ఎప్పుడు ఎన్టీఆర్ కెరీర్లో ఎప్పుడు డైరెక్టర్ని ఇబ్బంది పెట్టినట్టు కానీ, డైరెక్టర్ దాంట్లో ఇన్వాల్వ్ అయినట్టు కానీ మనం ఎప్పుడు వినలేదు కదా. ఆయన ఏ డైరెక్టర్, ఇప్పుడు వినాయక్ కావచ్చు, రాజమౌళి కావచ్చు, కొన్ని సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయినా కూడా ఆ డైరెక్టర్లతో అతను మంచి రిలేషన్సే మెయింటైన్ చేశాడు కదా. ఉదాహరణకి పూరి జగన్నాథ్ అప్పుడు ఎన్టీఆర్ మంచి పీక్స్లో ఉన్నప్పుడు, సింహాద్రి, స్టూడెంట్ నెంబర్ 1, ఆది, ఇటువంటి సినిమాలు ఉన్నప్పుడు పూరి జగన్నాథ్ ఫస్ట్ సినిమా ఆంధ్ర వాళ్ళని చేసి ఒక సూపర్ డూపర్ ఫ్లాప్ ఇచ్చాడు కదా. అయినా సరే అదేం పెద్ద మనసులో పెట్టుకోలేదు. తర్వాత వాళ్ళిద్దరు కాంబినేషన్లో టెంపర్ సినిమా వచ్చింది, చాలా పెద్ద హిట్ అయింది కదా. కాబట్టి డైరెక్టర్లతో ఎప్పుడు కూడా ఎన్టీఆర్ మంచి రిలేషన్సే మెయింటైన్ చేస్తాడు. దట్టు ఇప్పుడు చెప్పే కదా ఇందాక, ప్రశాంత్ నీల్ లాంటి ఒక పాన్ ఇండియా డైరెక్టర్ అంత ఆ రేంజ్లో విజయాలు సాధించినటువంటి డైరెక్టర్ తోటి అతనికి భేదాభిప్రాయాలు ఉంటాయని చెప్పి నేను అనుకోవట్లేదు. ఏమైనా లుక్స్ పరంగా కానీ, లేకపోతే కాస్ట్యూమ్స్ పరంగా కానీ ఏదైనా చిన్న అభిప్రాయ భేదం ఏమైనా ఉంటే అవి ఎక్స్ప్రెస్ చేసి ఉండడం, వాటి కోసం అని చెప్పి, వాటిని సరిచేయడం కోసం అని చెప్పి ఆ షెడ్యూల్ కొంచెం పోస్ట్ పోన్ చేయడం జరిగి ఉంటుందే తప్ప ఇద్దరికి తీవ్ర స్థాయిలో క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చేసి ఉంటాయని చెప్పి, అలా నిజంగా అలా వచ్చి ఉంటే ప్రాజెక్ట్ ముందుకెళ్ళదు కదా. ఇప్పుడు డైరెక్టర్ ఏమో హీరోని నమ్మట్లేదు, హీరో ఏమో డైరెక్టర్ నమ్మడం లేదు, ఆ ప్రాజెక్ట్ ముందుకెళ్తుందా కదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో నిర్మాతలు అనే వాళ్ళు జస్ట్ క్యాషియర్ లాగా ఉంటున్నారు, ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాలకు సంబంధించి కదా. వాళ్ళ ప్రమేయం ఏమైనా ఉంటుందా? ఎవరిని పెట్టుకోమంటే వాళ్ళని పెట్టుకోవాలి, ఏది సెట్స్కి ఏది కావాలంటే అది కావాలి, షెడ్యూల్ ఎక్కడంటే అక్కడ కదా. బడ్జెట్ అన్లిమిటెడ్, ఈసారి బడ్జెట్ దాటిపోతుంది, మనం ముందు అనుకోలేదు అని చెప్పడానికి కూడా లేదు కదా. పెద్ద హీరోలు, పెద్ద డైరెక్టర్ల సినిమాలకి ఇంకా స్కై ది లిమిట్ అన్నట్టు ఉంది కదా. అటువంటి పరిస్థితుల్లో నిర్మాత వచ్చి వీళ్ళిద్దరికి సయోధ్య కుదిర్చే పరిస్థితి లేనప్పుడు హీరోకి, డైరెక్టర్కి మనస్పర్ధలు వస్తే అసలు ప్రాజెక్ట్ ముందుకెళ్తుందా? మళ్ళీ అసలు ఇలా సెట్స్కి వెళ్ళడం అనేది జరుగుతుందా? కాకపోతే ఏంటంటే ఏమి చిన్న అభిప్రాయ భేదాలు రావడం అనేది సహజంగా జరిగేదే. కాబట్టి ఆ విధంగా ఏమైనా ఉండి ఉంటుంది తప్ప, అప్పుడు స్టోరీ డిస్కషన్స్లో కూర్చునేటప్పుడు అలా కాదు, ఇలా కాదు, అలాగే అని చెప్పి వాదోపవాదాలే జరుగుతాయి. వాటిని బేస్ చేసుకొని వాళ్ళిద్దరూ కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, వాళ్ళిద్దరికి పడట్లేదు అని చెప్పి అనుకోం కదా. వాళ్ళు అక్కడ గట్టిగా ఎవరి వాదన వాళ్ళు చేసేది దేనికోసం? బెటర్మెంట్ కోసం, అంతే కదా. అంతే కదా. ఇప్పుడు రాజమౌళి చాలా సందర్భాల్లో చెప్తాడు, మేము స్టోరీ డిస్కషన్స్లో కూర్చుంటే నేను మా నాన్న ఇంచుమించు కొట్టుకున్నంత పని చేస్తాం అని చెప్పి ఆయన చెప్తుంటాడు. ఆయననే కదా జనరల్గా స్టోరీ ఇప్పుడు పరుచూరి బ్రదర్స్ కూడా అప్పట్లో చెప్పేవాళ్ళు, నేను మా అన్నయ్య చాలా తగులాడుకునే వాళ్ళం, డైరెక్టర్ తోటి పెద్ద ఫైట్ జరిగేది నాకు అని చెప్పి. ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ మధ్య వచ్చిన ఆ చిన్న భేదాభిప్రాయాలు కూడా అటువంటివి అయ్యి ఉంటాయి తప్ప తీవ్ర స్థాయిలో సినిమాని ప్రభావితం చేసేంతగా ఉంటాయని చెప్పి మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఫైనల్ గా సార్, ఎన్టీఆర్ లుక్స్ అంటే గుర్తొచ్చింది. ఆయన లుక్స్ మీరు చూసే ఉంటారు, బయట వీడియోలో చాలా సన్నగా బక్కగా అయిపోయి చాలా మంది పోస్టులు పెడుతున్నారు, ఏంటి పేషెంట్ లా మారిపోయారు, అసలు ప్రశాంత్ నీల్ ఏం చేస్తున్నాడు మా ఎన్టీఆర్ అని చెప్పేసి అలా పోస్టులు పెట్టడం కూడా మనం చూసాం. సో ఏంటి సార్ ఆ లుక్స్ వెనకాల కారణం ఏంటి? అంత బక్కగా అయిపోయాడు. మామూలుగా మనకి ఎన్టీఆర్ ఎలా ఉంటాడో తెలుసు, అంటే ఆ సినిమాలో ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయో క్యారెక్టర్కి మనకు తెలియదు కదా. ఇప్పుడు అదే సినిమాలో షారుఖ్ ఖాన్ ఒక క్యారెక్టర్ ఏమో చాలా లీన్ గా ఉంటాడు కదా, ఇంకో క్యారెక్టర్ మామూలుగా ఉంటాడు కదా. అలాగా మనం చెప్పలేం కదా. సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ కానీ క్యారెక్టరైజేషన్ కానీ ఎలా ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి దేనికోసం ఆయన ఆ విధంగా సన్నబడ్డం అలా చేశాడో
మనకు తెలియదు కాబట్టి ఇటువంటి వ్యాఖ్యానాలు చేయాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నా. Hmm. ఏదైనా ఇప్పుడు ఎన్టీఆర్ మన డెడికేషన్ మనకు తెలుసు, అవును. ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా తను తాను ఎలాగ మౌల్డ్ చేసుకుంటాడో మనం గత కొన్నేళ్లుగా చూస్తున్నాం కాబట్టి ఇది కూడా ఆ క్యారెక్టర్ కోసం అని తను అలాగా తయారయ్యాడేమో మనం అనుకోవాలి తప్ప, తన బాడీని అలాగా తీర్చిదిద్దుకుంటున్నాడేమో అని అనుకోవాలి తప్ప వేరే రకంగా నెగిటివ్గా అనుకోవాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.